అందరికీ నమస్కారం. బాలల మహాభారతంలో మూడవ భాగం విన్నారు కదండి. ఇప్పుడు నాలుగవ భాగంలో వశిష్ఠుడు వసువులను శపించడం గురించి చదివి వినిపిస్తాను. వసువులను గూర్చి వారు ఎలా శాపగ్రస్తులయ్యారో తెలుసుకోవాలని శంతనుడు కుతూహలం చెందాడు. అప్పుడు గంగాదేవి ఆ కథను వివరించింది. వశిష్ఠుడనే తపోగరిష్ఠుని వద్ద నందిని అనే దేవతా సంబంధమైన ధేనువు ఉన్నది. ఒకరోజు అష్టవసువులు తమ భార్యలతో సహా పృథును నాయకునిగా ఎన్నుకుని వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చారు. వారిలో ప్రభాసుడు అనే వసువు నందినిని చూసి పరవశించిపోయాడు. విశాల నేత్రాలు, పెద్ద పొదుగు, కుచ్చు తోక, అందమైన గిట్టలు మొదలైన సకల మంగళ చిహ్నాలతో శోభిస్తూ సమృద్ధిగా పాలు ఇచ్చేటటువంటి ఆవును చూసిన వెంటనే ఆయన భార్య దానిని కావాలని కోరింది. తన భార్యను సంతోషపెట్టడానికి ప్రభాసుడు తన సోదరుల సహాయంతో నందినిని అపహరించాడు. ఆ సమయంలో నందిని ఆశ్రమంలో లేని విషయం వశిష్ఠుడు తెలుసుకున్నాడు. వసువులు నందినిని అపహరించారని తన యోగశక్తితో గ్రహించి కోపోద్రిక్తుడై వారిని భూలోకంలో మనుష్యులుగా జన్మించాలని శపించాడు వశిష్ఠ మహర్షి. ఈ శాపాన్ని విన్న వసువులు భయకంపితులై తమను క్షమించమని ఆయనను వేడుకున్నారు. అప్పుడు ఆయన కరుణించి, నా శాపం అమోఘమైనది, అనుభవించి తీరాల్సిందే. మీలో 7 మాత్రం మానవులుగా జన్మించిన వెంటనే శాప విముక్తులు అవుతారు. కానీ ప్రభాసుడు మాత్రం తన పాపకృత్యం వల్ల భూలోకంలో చాలా కాలం ఉంటాడు. ఈతడు ధర్మాత్ముడుగా, ఆదర్శవంతుడుగా, శాస్త్ర పరిజ్ఞానంలో మేటి అయి అందరి చేత గౌరవింపబడి కీర్తివంతుడు అవుతాడు అన్నాడు. తర్వాత వసువులు నా దగ్గరికి వచ్చి నేను వారికి తల్లిగా కావాలని, పుట్టిన వెంటనే గంగలో పారవేసి శాప విముక్తులను చేయాలని నన్ను వరం కోరారు. అందువల్ల నేను అలా చేశాను. కానీ వశిష్ఠుని శాపానుసారం అష్టమ వసువు అయిన ప్రభాసుడు చాలా కాలం భూలోకంలో గడపాలి. అందువల్ల ఈ బిడ్డను నేనే పెంచి పెద్దవాణ్ణి చేసి నీకు కానుకగా ఇస్తాను. ఈతడు గంగాదత్తుడు అనగా గాంగేయుడు అని పిలువబడతాడు అని ఈ విధంగా శంతనునితో చెప్పి గంగాదేవి బిడ్డతో సహా అంతర్ధానమైపోయింది. భగ్న హృదయంతో శంతనుడు రాజధానికి తిరిగి వచ్చాడు. విన్నారు కదండి. మళ్ళీ 5వ భాగంతో మళ్ళీ కలుసుకుందాం.